మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామం పేరిట యూట్యూబ్ ఛానల్ను చూస్తున్నటువంటి వారికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు వందనాలు తెలియపరచుకుంటూ ఉన్నాం. మీరందరూ కూడా దేవుని కృప ద్వారా బాగుండాలని, అందరి కొరకు ప్రార్థించే భాగ్యాన్ని ఆయన పాద సేవకుడిగా నాకు ఇచ్చాడు. ఈ ధన్యతను అందును బట్టి ప్రభునామానికే మహిమ చెల్లును గాక. మరి పాస్టర్ గిరి దానియల్ క్రిస్టియన్ మెసేజ్ వీక్షించబోతున్నటువంటి వారికి ఈరోజు దేవుని వాక్యం పంచుకోవడానికి దేవాది దేవుడు నాకు ఇచ్చిన గొప్ప ఆధిక్యత కొరకై కృతజ్ఞతలు చెల్లిస్తూ దేవుని వాక్యాన్ని మనం వినబోతున్నాం కాబట్టి ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వర్తమానానికి మనం వెళ్దాం. తలలు ఉంచుకున్నట్టయితే, ప్రార్థనలో ఏకీభించినట్టయితే మనం ప్రార్థన ద్వారా ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ను ప్రారంభించుకొని దేవుని వర్తమానం విందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, నీ పరిశుద్ధమైనటువంటి పాదములకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. మా మంచి దేవుడువు తండ్రి, మా గొప్ప కాపరివి. భూమి మీద నీ వంటి దేవుడు లేరు తండ్రి. భూమి మీద మీరు అందరినీ ప్రేమించగలిగిన గొప్ప తండ్రి నాయన. యేసుక్రీస్తు నామములో ప్రభువా మేము ప్రార్థిస్తూ ఉన్నాం. ఇదిగో ప్రభువా, నీ పిల్లలైనటువంటి వారు అనేక మందినైనా యూట్యూబ్లో చూడబోతూ ఉన్నారు. వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకుంటూ వాక్యం వినబోతుండగా ప్రభువా, వినగలిగినటువంటి చెవిని గ్రహించే మనస్సునైనా ప్రతి ఒక్కరికి మీరు దయచేసి, ఇది కేవలము తండ్రి నాయన ఆత్మీయ మేలులకు నిమిత్తం కొరకై ఈ లేఖన భాగాలు మేము వివరిస్తుండగా వారి యొక్క జీవితంలో ప్రభువా నూరంతలుగా ఫలింపులో తీసుకురావడానికి సహాయం చేసి మీరు మాత్రమే మహిమ తెచ్చుకోమని, మహిమా ప్రభావం మీరే పొందుకోమని యేసు ప్రభు నామం పేరిట ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమెన్. పరిశుద్ధ గ్రంథము నుంచి కొన్ని మాటలు ధ్యానించుకొని దేవుని యొక్క వర్తమానం విందాం. ఆదికాండము 4వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదువుకుందాం. కయ్యూను తన భార్యను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి ఆనోకును కనెను. ఇది ఆదికాండములో ప్రారంభంలో సృష్టి ఎలా ప్రారంభమైందని మరి ఆదికాండం 1వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం ముందు ఎపిసోడ్లో. రెండవదిగా మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే పాపం ఎలా ప్రారంభమైనది అనేది కూడా అది ఒక ఎపిసోడ్లో మనం చూస్తూ వస్తున్నాం. ఇప్పుడైతే ఆదాము యొక్క కుటుంబం నుంచి ఆదాముకు పుట్టినటువంటి మొదటి కుమారుడు కయ్యూను, తర్వాత పుట్టినవాడు ఏబేలు, ఆ తర్వాత సేతు. ఇవన్నీ కూడా లేఖనాల్లో మనం చూడబోతున్నాం. మొట్టమొదటిగా ఈ దిన యొక్క ధ్యానాంశం ఏంటంటే కయ్యూని యొక్క వంశావళి గురించి కొన్ని విషయాలు చెప్పాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను. ఈ దినాన ప్రారంభ దినాలలో తండ్రి అయినటువంటి యెహోవా దేవుడు సృష్టిని చేసినప్పుడు
ఆ సృష్టిలో మానవుని మొట్టమొదటిగా ఆదాము చేశాడు. ఆదాము నుంచి పక్కటేముకు తీసి అవ్వను చేశాడు. వారు కుటుంబంగా కట్టబడ్డారు. వారికి సంతానం కలిగింది. అందులో మొదటి వారి పేరు కుమారుడు కయ్యూను. తరువాత పుట్టినవాడు ఏబేలు. కయ్యూను వ్యవసాయం చేసుకునేవాడు. ఏబేలు గొర్రెల కాపరి. పాత నిబంధన గ్రంథములో మొట్టమొదటి కాపరి ఎవరు అంటే ఏబేలు కనబడుతున్నాడు ఇక్కడ. చదువుకున్నటువంటి ఈ లేఖన భాగాన్ని మనం అనుసరిస్తూ ఈ వాక్యాన్ని మనం చదువుకున్నాం కాబట్టి కయ్యూను తన భార్యను కూడి ఉన్నప్పుడు అనే మాట చూస్తున్నాం అక్కడ. ఆమె కూడి ఉన్నప్పుడు ఆమె గర్భవతి ఉంది, కుమారుని కనింది. ఆయన పేరే ఆనోకును. అసలు ప్రారంభంలో కయ్యూనికి భార్య ఎక్కడి నుంచి వచ్చింది అనేటిది ఇప్పుడు మనకు అనుమానం రావచ్చు. లేఖనాన్ని ఆధారం చేసుకున్నట్టయితే సృష్టిని చేసినటువంటి సృష్టికర్త అనేది యెహోవా దేవుడు ఆదాము కుటుంబం నుంచి అప్పుడు ప్రారంభంలో వాళ్ళే కాబట్టి ఆయన గర్భంలో పుట్టినటువంటి ఆ బిడ్డల ద్వారానే భూమి మీద సంతానం విస్తరింప చేయాలి కాబట్టి ఆ దినాల్లో ఆదాము వంశాల నుంచే ప్రారంభించబడి ఉన్నది. అప్పుడు ఆయన ఆజ్ఞలు కూడా పెట్టలేదు దేవుడు. ఇక్కడ మొట్టమొదటిగా మనం ఆదాము కుటుంబంలో ఎవరెవరు ఉన్నారంటే ఆదాము ఉన్నాడు. ఆదాము భార్య అయినటువంటి అవ్వ ఉంటుంది. అదేవిధంగా వారు పుట్టినటువంటి బిడ్డలు కయ్యూను, ఏబేలు ఉన్నారు మొట్టమొదటిగా. మరి భార్య ఎక్కడి నుంచి వచ్చింది కయ్యూనికి అనేది ఒక ప్రశ్నగా కొంతమంది ఈ యొక్క జవాబు తెలుసుకునే పరిస్థితిలో ఉంటున్నారు. ఇక్కడ చూడండి, ఆ మాటలు కూడా మనం చూస్తాము. చూడండి, ఇక్కడ కయ్యూనుకి తర్వాత సేతుకి తర్వాత చూస్తాము. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఆ దినాల్లో సంతానం కొరకు దేవుడు ఆదాము కుటుంబం నుంచే కయ్యూను తర్వాత దేవుడు ఇష్టమనేది ఏంటంటే మొట్టమొదటిగా ఆయన ఇష్టపడేది ఒకటి, ఆయన ఆరాధించుట, ఆయన మహిమపరచుట, ఆయన స్తుతించుట. ఎందుకు కయ్యూను ఏబేలు గురించి నేను తీసుకున్నానంటే ఎక్కడ పాపం ప్రారంభమైన దాని ముందే ఆదికాండం 3వ అధ్యాయంలో చూస్తూ వచ్చాము. ఇప్పుడు కయ్యూను గురించి, ఏబేలు గురించి కొన్ని మాటలు చెప్పాలని పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరణ ద్వారా ఈరోజు యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు తెలియపరచడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. కయ్యూను తనకు కలిగిన దాంట్లో పొలములో ధాన్యాన్ని తీసుకొచ్చి దేవునికి అర్పణగా ఇచ్చాడు. అది ఇష్టం ఉండి ఇష్టం లేనట్టుగా అర్పించాడు కయ్యూను. ఏబేలు అయితే తన తొలుజులు పుట్టిన గొర్రె పిల్లను తీసుకొచ్చి దేవునికి సమర్పించి నిండు మనసుతో దేవుని ఆరాధించాడు. దేవుడు ఎవరి యొక్క అర్పణను అంగీకరించాడంటే ఏబేలు యొక్క అర్పణను ఆయన అంగీకరించాడు.
కయ్యూని యొక్క అర్పణ అటువంటిది అతను నిండు మనసుతో దేవునికి అర్పించలేకపోయాడు. కానీ అందువల్ల కయ్యూని ఏం చేశాడంటే దేవుని మీద కోపము తన తమ్ముడైనటువంటి ఏబేలు మీద చూపించి పొలంలోకి ఒంటరిగా తీసుకువెళ్ళి ఏబేల్ని చంపడానికి కయ్యూను సిద్ధపడతాడు. ఇక్కడ దాని ముందున్న లేఖనాలన్నీ కూడా అవే కదా. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, మనము ఈ కయ్యూనికి భార్య ఎక్కడి నుంచి వచ్చింది అనేది ఒక ప్రశ్నగా మరొకసారి జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. చూడండి, ఒక లేఖనాన్ని మనం చూస్తాము. ఆదికాండము 5వ అధ్యాయము 4వ వచనం చూద్దాం, చదువుకుందాం. సేతును కనిన తర్వాత ఆదాము బ్రతుకు దినములు 800 ఏండ్లు. అతడు కుమారులను కుమార్తెలను కనెను. ఇక్కడ ఏబేలు చనిపోయిన తర్వాత ఏబేలుకు ప్రతిగా మరొక కుమారుడు ఆదాముకు దయచేస్తాడు. ఆయన పేరే సేతు. సేతు కన్న తర్వాత ఆదాము యొక్క వయస్సు అక్కడ రాయబడింది చూడండి. సేతును కనిన తర్వాత ఆదాము బ్రతుకు దినములు 800 ఏళ్ళు అంటూ ఆదాము ఆ సేతు ఒక్కడే కాడు, కనిన తర్వాత కూడా మళ్ళీ కుమారులు కుమార్తెలు ఆదాము కలిగారు. కలిగిన తర్వాత అప్పటికి సేతును కన్న తర్వాత బ్రతికి ఆదాము యొక్క బ్రతికినట్టు సంవత్సరాలు ఏంటంటే 800 ఏళ్ళు. సేతు కనినప్పుడు కూడా దానికి ముందుగా సేతు ఎప్పుడు కన్నాడు అంటే, సేతు కనినప్పుడు ఆదాము యొక్క వయస్సు 130 సంవత్సరాలు. దాని తర్వాతనే కుమారులు కంటాడు, కుమార్తెలు కంటాడు. అప్పుడు 800 ఏళ్ళు అక్కడ మనం చూస్తూ ఉన్నాం ఆదాము యొక్క వయస్సు. అంత మాత్రమే కాకుండా ఈ 800 ఈ 130 సంవత్సరాలు కలిపితే అక్కడ 930 సంవత్సరాలని ఇక్కడ లేఖనాలు తెలియపరుస్తూ ఉన్నాయి. సేతు దాని ముందుగా కన్నాడు. సేతు తరువాత కూడా కుమారులు కుమార్తెలు ఆదాము కని ఉన్నాడు. ఇది ఆదాము యొక్క వంశావళినటువంటి ఈ యొక్క హిస్టరీ చూడండి. ఇంకా ఆదాము యొక్క బ్రతుకు దినములన్నీ కూడా మనం చూసినట్టయితే ఆదికాండము 5వ అధ్యాయము 5వ వచనంలో చూసినట్టయితే అక్కడ ఆదాము యొక్క వయస్సు మొత్తము ఆయన చూసినట్టయితే అది కూడా మనం లేఖన భాగాన్ని మనం చదువుకుందాం. చూడండి, ఆ లేఖన భాగాన్ని చూసుకొని చదువుకుందాం. ఆదికాండము 5వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. ఆదాము బ్రతికిన దినములన్నీ 930 ఏండ్లు. అప్పుడు అతడు మృతి పొందెను. ఆదాము యొక్క బ్రతుకు దినములన్నీ కూడా ఎంతకాలం జీవించాడో, ఎంతకాలం బతికాడో అనేది లేక మనం చూసినట్టయితే 930 ఏళ్ళు బ్రతికి కుమారులను కుమార్తెలను కానీ మృతి పొందినట్టుగా మనం అక్కడ లేఖనాల్లో మనం చూస్తూ వస్తున్నాం. ప్రియ సహోదరులారా, మన వయసు ఎంత అయినప్పటికీ కూడా దేవుని యొక్క ఆదరణ, దేవుని యొక్క కృప మెండుగా మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటుంది. ఈ గ్యాప్లో సేతు కన్న తర్వాత
ఆదాం మళ్ళీ కుమార్తెలు కన్నాడు కదా! ఈ గ్యాప్‌లో ఈ కుమార్తెల్లో ఒకదాన్ని చెల్లెలైనప్పటికి గూడా కయోనికి వివాహం చేసుకున్నాడు. ఆదికాండములో దేవుడు ఏ ఆజ్ఞ పెట్టలేదు. అందువల్ల ఆదికాండంలో ఆదాము ఒక కుటుంబం తప్ప వేరొక కుటుంబం లేదక్కడ. అందుకనే మూలవాక్యాన్ని మనం చదువుకున్నాము. కయ్యూను తన భార్యను కూడి ఉన్నప్పుడు ఆమె గర్భవతి ఉండెను. హానోకుని కనెను. ఇది వాక్యాన్ని మనం అర్థం చేసుకుంటే ఎప్పుడు ఈ ఆజ్ఞను మీరకూడదని ఆదికాండంలో ఆదాముకి మొట్టమొదటిగానే ఆ పండు దగ్గర చెప్పాడండి. ఆజ్ఞ అతిక్రమించాడు, పాపం తెచ్చుకున్నాడు అక్కడ. అది వేరే యొక్క సబ్జెక్టు. దాంతోని మనం పోవడంలే. కానీ చూడండి, తర్వాత మోషే కాలములో ఏం జరిగిందో అనేది లేఖన భాగాన్ని మనం చదువుకుందాం. లేవి కాండంలో 18వ అధ్యాయము 9వ వచనం చదువుతాం. నీ సహోదరి మానచాదమును అనగా ఇంటిలో పుట్టినదేమి వెలుపట పుట్టినదేమి నీ తండ్రి కుమార్తె యొక్క అయినను నీ తల్లి కుమార్తె యొక్కనైనను మానచాదమును తీసుకోకూడదు. మరొక వచనాన్ని చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 27వ అధ్యాయము 22వ వచనం చదువుకుందాం. తన సహోదరునితో అనగా తన తండ్రి కుమార్తెతో గాని తన తల్లి కుమార్తెతో గాని శయించువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమెను అనవలెను. ఎంత ఘోరాతి ఘోరమైనటువంటి శిక్ష అక్కడ దేవుడు అమలుపరిచాడు. ఇక్కడ ఆదికాండంలో అప్పుడు జనాలు లేరు, ఆదాం కుటుంబం తప్ప. అప్పుడు దేవుడు ఆజ్ఞ అంటే సంతానం కొరకు కావాలి కాబట్టి, మానవులు అభివృద్ధి చెందాలి కాబట్టి, దేవుడు వాళ్ళని ఎన్నుకున్నాడు కాబట్టి అది ఓకే. ఇప్పుడు సంతానం అభివృద్ధి చెందింది మోషే కాలంలో. ఇక్కడేమంటున్నాడు, దాని ముందు వచనాలు మనం చదువుకుందాం. చూడండి, ఆదికాండము 20వ అధ్యాయంలో 12వ వచనం చూడండి. అంతేకాక ఇంకొక కుటుంబాన్ని చూస్తాం, అది కూడా చూద్దాం. ఆదికాండం 20వ అధ్యాయం 12వ వచనం. అంతేకాక ఆమె నా చెల్లెలనియు, మాట నిజమే, ఆమె నా తండ్రి కుమార్తెనని, నా తల్లి కుమార్తెనను, ఆమె నాకు భార్య అయినది. ఈ మాట ఎవరు చెప్పారంటే అబ్రహాం చెప్పాడు. ఎవరిని చూస్తూ చెప్పాడు? శారాను చూస్తూ. ఆదాము కాలంలో చెల్లెల్ని కయీను చేసుకున్నాడు. అలాగే అబ్రహాము కాలంలో కూడా చెల్లెలైన వరుసలో కూడా శారాను చేసుకున్నాడు అబ్రహాము. మోషే కాలానికి వచ్చేటప్పటికే జనాలు విస్తరించిపోయారు. అందుకు ఆయన ఈ యొక్క లేవియ కాండంలో కానీ ద్వితీయోపదేశ కాండంలో కానీ చెల్లెలతో మానచాదం చేయకూడదు, పాపం చేయకూడదు. ఎందుకు ఇంత కఠినంగా రాయబడిన మాటలంటే అప్పుడు జనాలు విస్తరించారు కాబట్టి. తర్వాత ఈ కొన్ని మాటలు ధ్యానిస్తూ వస్తున్న సందర్భాల్లో చూసినట్టయితే, నేను వివరించడం లేదు కానీ,
వాక్యం ఉన్న మనము ధన్యులం అండి. ఎందుకంటే మన యొక్క ఆలోచన ఎలా ఉంటాయంటే లోకపరంగా బైబిల్‌లో వాళ్ళ యొక్క బ్రతుకులు ఇలా ఉండాయే, వాళ్ళ జీవితాలు ఇలా ఉండాయే అనేది మనకు అర్థం గాక మనం జీవిస్తూ ఉంటాం. కానీ దేవుని వాక్యాన్ని చదువుకుంటూ వచ్చినప్పుడు, పరిశుద్ధాత్మ యొక్క సహాయాన్ని కోరుకుంటూ వచ్చినప్పుడు, దేవుడు మనకు బయలుపరుస్తూ ఉంటాడు. ఇది సత్యం. అందుకనే మన కుటుంబంలో, మన పిల్లల విషయంలో, అన్నా చెల్లెల విషయంలో ఒక రక్త బంధాన్ని దేవుడు పెట్టాడు. పెట్టబట్టి మనము వాక్యాన్ని ఆధారం చేసుకుంటూ అన్నా చెల్లెలు యొక్క వివాహాలు ఇప్పుడు చేసుకోరు కదా! ఆ దినాల్లో అయితే ఆదాం కాలంలో చేశారు. అది ఓకే. అప్పుడు జనాలు అభివృద్ధి చెందలా. ఆదాం కుటుంబం మాత్రమే ఉంది ప్రారంభంలో. కానీ ఇప్పుడైతే ఆ పని మనం చేయకూడదు. కారణం ఏందంటే ఒకే తల్లి బిడ్డలో మనం ఒకే తండ్రికి పుట్టినటువంటి అన్నా చెల్లెలు, ఒకే తల్లికి పుట్టినటువంటి అన్నా చెల్లెలు వరుసకారు. అదొక రక్తబంధం. దేవుడు ఏర్పాటు చేసినటువంటి కుటుంబం అది. లేక మనం అది ఎంత కఠినంగా ఉన్నాయంటే లేవికాండంలో మనం చదువుకున్నాము. వివరించాలంటే చాలా ఉంది దాని గురించి. కానీ నేను క్లుప్తంగా ఆ మాటలు చెప్పి నేను దాటిపోవాలని ఇష్టపడుతూ ఉన్నాను. చూడండి, మరొక వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. భూమి మీద జనులు విస్తరింప చెయ్యాలి అన్న ఉద్దేశంతో ఆనాడు కయ్యను చేసిన తప్పు మనం ఇప్పుడు చేయకూడదు. అప్పుడు జనం లేరు కాబట్టి, దేవుడు ప్రేమిస్తున్నాడు కాబట్టి, ఆ కుటుంబాన్ని ఆశీర్వించాలి కాబట్టి, ప్రారంభంలో అని అన్నాడు ఆయన, మీరు ఫలించండి, అభివృద్ధి చెందండి, భూమిని విస్తరింప చేయండి అని ఆదాముతోనే చెప్పాడు కదా ఆయన. దేవుడు చెప్పిన ఆ మాట వాగ్దానం నెరవేర్చబడుతుంది. తర్వాత చూద్దాం, ఇంకొక వచనాన్ని చదువుకుందాం చూడండి. ఆదికాండంలోనే 4వ అధ్యాయంలోనే 23, 24 వచనాలు చదువుకుందాం. అక్కడ మరొక వ్యక్తి కనబడతాడు మనకి. ఎవరు ఆయన పేరంటే లేమెకు. ఆయన ఏమంటున్నాడో చూద్దాం. లేమెకు తన భార్యలతో, ఓ అదా, ఓ సిల్లా, నా నా పలుకు వినుడి. లేమెకు భార్యలారా, నా మాటల ఆలకించుడి. నన్ను గాయపరిచినందుకై ఒక మనిషిని చంపితిని. నన్ను దెబ్బ కొట్టినందుకై ఒక పడుచువాడిని చంపితిని. ఏడంతలు ప్రతిదండన కయ్యోను కోసము వచ్చిన ఎడల లేమెకు కోపము కోసము 77 వచ్చునా నేను. ఇది లేమెకు కయ్యూను చంపారని ఈ లేఖనాన్ని ఆధారం చేసుకొని చెప్తారు. కానీ కయ్యూనికి లేమెకు వాళ్ళకి సంబంధం కయ్యూను తర్వాతే కదా లేమెకు వచ్చాడు. తరువాత లేమెకు తన భార్యలతో చెప్తున్నారు, నా మాట ఆలకించుడి అంటూ, నన్ను గాయపరిచిన వాడిని, ఒక పడుచువాడు నేను చంపితిని. కయ్యూను యొక్క వయసు ఎంత పెద్దది, ఇక్కడ పడుచువాడని రాశాడు లేమెకు.
వాస్తవంగా చెప్పాలంటే లేమెకు కయ్యూన్ని చంపలా. అందుకనే కయ్యూను దాని ముందుగా దేవుడు ఏబేలును చంపినప్పుడు కయ్యూను దేవుడు వచ్చి అడుగుతున్నాడు అక్కడ, నీ తమ్ముడైన ఏబేలు ఎక్కడా? కయ్యూను అంటే, నా తమ్ముడికి నేను కావలివాడనా? దేవునితో కూడా అబద్ధం చెప్తున్నాడు కయ్యూను. అప్పుడైనా పశ్చాత్తాపడి దేవుని దగ్గర యథార్థంగా తన పాపాన్ని ఒప్పుకుంటాడంటే ఒప్పుకోలే. ఏమంటున్నాడు కయ్యూను అక్కడ? నా తమ్ముడికి నేను కావలివాడినా. హత్య ఎక్కడ జరిగిందంటే ఆదాము కుటుంబంలో నుంచి తన పెద్ద కుమారుడైన కయ్యను నరహంతకుడుగా మారి తన తమ్ముడిని ఏబేల్ని పొలంలో తీసుకువెళ్ళి కఠినంగా నిర్దాక్షిణంగా తమ్ముడని కూడా జాలి లేకుండా, తమ్ముడని ప్రేమ లేకుండా, దేవునికి అర్పణ విషయంలో నా తమ్ముడుంటే అడ్డమని మంచితనంగానే తీసుకువెళ్ళి హత్య చేశాడు. అందుకనే కయ్యూనికి దేవుడు ఒక శిక్ష వేశాడు. కయ్యూను అంటాడు, దేవా, నా దోష శిక్ష బహు గొప్పది అంటాడు. అందుకనే దేవుడు ప్రేమించగలిగిన దేవుడు కాబట్టి, కరుణించే దేవుడు కాబట్టి, జాలి చూపించే దేవుడు కాబట్టి కయ్యూనికి ఒక గుర్తు వేస్తాడు. అయినప్పటికీ కూడా కయ్యూను యొక్క సంతానము నోవా కాలంలో వచ్చేటప్పటికే ఆయన పుట్టినటువంటి గర్భఫల బిడ్డలందరూ కూడా ఆ జల ప్రళయంలో చనిపోతారు. ఆదాము కుటుంబం నుంచి ఏబేలుకు ప్రతిగా సేతును కన్నప్పుడు సేతు యొక్క బిడ్డలు ఆ 8 మంది ఆ జలప్రలయంలో కాపాడుతూ దేవుడు రక్షిస్తూ వస్తాడు. ఇది ఇప్పుడైతే మనం ఎలా ఉన్నాం? వాక్యం విన్న మనం దండిలు అండి. ఎందుకంటే వాక్యము ద్వారా మనలో ఉన్నటువంటి పాపమును దేవుడు చూస్తూ ఊరుకోలేడు కదా. ఎవరైతే పశ్చాత్తాపంతో ఉంటారో ఆయన కనికరించి, ప్రేమించి, ఆదరించి ఆయన సమీపంగా నిన్ను, నన్ను, మన అందరినీ కూడా ఆహ్వానిస్తాడు ఆయన. ఎంత ప్రేమ కలిగిన దేవుడు ఆయన. వాక్యం వింటున్నటువంటి యూట్యూబ్లో ప్రతి ఒక్కరూ ఏదో ఆర్థిక ఇబ్బందులు మరి కొంతమంది ఉండొచ్చు, మరి కొంతమంది అనారోగ్య పరిస్థితిలో ఉండొచ్చు, మరి కొంతమంది పెద్దవాళ్ళు వృద్ధాప్యంలో మరణ పరకలో ఉండవచ్చు. నువ్వు ఎక్కడున్నా, ఏ స్థితిలో ఉన్నా, మరి కొంతమంది ప్రాణాలు తీసుకోవాలన్న ఉద్దేశం కలిగిన వాళ్ళు ఉన్నారు, అప్పులు తీర్చుకోలేని పరిస్థితిలో. కానీ
నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా ప్రభుని ఒక్కసారి నీ పాపము ఒప్పుకొని విడిచిపెట్టి, ప్రభువా నిజదేవుడు నీవేనాయా, నా హృదయంలోకి రండి, నిన్ను ఆహ్వానిస్తున్నాను ప్రభువా. నా కొరకు సిలువలో మరణించావు ప్రభువా, నా కొరకు 3 దినాలు సమాధిలో ఉన్నావు, నా కొరకు తిరిగి లేచావయ్యా, నేను నమ్ముతున్నానయ్యా అని పశ్చాత్తాపముతో మొట్టమొదటిగా ఆయన పాపం చేత, ఆయన సిలువ రక్తం చేత విమోచించబడి, తర్వాత పాపం ఒప్పుకున్న తరువాత ఆయన స్తుతించిన తరువాత మన యొక్క ప్రార్థన అవసరతలన్నీ కూడా, ప్రార్థన విన్నపాలు ఆయన సన్నిధిలో మొరపెట్టుకున్నప్పుడు మనం ఎంతగా దీవించబడతాం, ఎంతగా ఆదరించబడతాం, ఎంతగానో ఘనపరచబడతాం. కుటుంబంలో నెమ్మది లేదా? ప్రభువు నీకు నెమ్మది దయచేస్తాడు, సమాధానం దయచేస్తాడు, శాంతి దయచేస్తాడు. మరి ప్రారంభంలో ఆదాము విషయంలో అప్పుడు జనాభా లేరు కాబట్టి అలా జరిగింది. కానీ మోషే కాలంలోకి వచ్చేటప్పటికి కఠినమైనటువంటి శిక్షగా దేవుడు అమలుపరిచాడు. మరి మనం ఇప్పుడు ఈ కృపాకాలంలో ఉన్నాం కాబట్టి దేవుడు ఎన్ని పాపాలు చేసినా క్షమిస్తాడులే అనే ఒక ఆలోచన మనం ఉంటే మనల్ని మనం మోసపరుచుకున్నట్టే. ప్రియ నా సహోదరులారా, మీరందరూ కూడా ప్రభు నామంలో వాక్యం విన్నారు ఓపికగా. వాక్యం వినడమే కాదు, కానీ నా హృదయంలో ఉన్న భారం ఒకటే. నేను కూడా ఒకప్పుడు భయంకరమైనటువంటి పాపినే. మా కుటుంబంలో 6 మంది మా తల్లికి సంతానాన్ని దేవుడు ఇస్తే, అందులో చివరి వాడిని నేను, 6వ వాడిని. మా అమ్మ బ్రాహ్మిన్స్, మా నాన్న చేసుకున్న తర్వాత దేవుడు గర్భఫలం ఇచ్చాడు. మా నాన్నగారిని ఒక అమ్మాయి ప్రేమించింది, ఆమెకు దక్కలేదని చేతపడి చేసింది. మా అమ్మకు పుట్టిన బిడ్డలు ఎవరు కూడా ఉండకూడదు అనే ఉద్దేశం కలిగి చేతపడి చేసింది. కానీ అప్పటికి మా ప్రభువుని నమ్మలేదు మేమందరం కూడా. ఆ తర్వాత మా పెదమ్మ తరచూ మా ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తూ, వాక్యాన్ని చదివి ధైర్యపరుస్తూ, చర్చికి రమ్మని బతిమిలాడేది మా అమ్మని. ఒకసారి వెళ్ళింది, అక్కడే దేవుడు పాస్టర్ గారు చెప్పే వాక్యాన్ని విని రక్షణ పొందింది. తర్వాత ఆమె మొట్టమొదటిగా మా తల్లిగారు రక్షణకు వచ్చారు. దానికి ముందుగా మా నాన్న ప్రభుని ఎరగలేదండి. ఆయన డ్రైవర్గా ఉంటూ, మాప్కం షెడ్డు మెకానిక్గా ఉంటూ, ఆయన ప్రభుని ఎరగకుండానే ఇంటికి వచ్చాడు.
స్నానం చేసి భోజనం దగ్గర కూర్చున్నాడు. అప్పుడు నేను నాన్న వచ్చాడని నాన్న భుజాల మీద ఎక్కినప్పుడు అలాగే ఒరిగిపోయాడు. ఆ స్ట్రోక్తోనే చనిపోయాడు. ఇప్పుడు నాకు బాధ. ఎందుకంటే మా నాన్న ప్రభుని ఎరగకుండానే చనిపోయాడని ఒక బాధ అనేది నాకు ఒక ప్రశ్నార్థకంగా ఉండిపోయింది. తల్లి రక్షణ పొందింది. మొట్టమొదటిగా ఆమె రక్షణ పొంది అనేక మందికి సువార్త చెప్పింది. ప్రార్థన కూడా చేస్తూ వచ్చింది. నా పిల్లలు కూడా సేవకులు కావాలన్నప్పుడు ఇప్పుడు మా కుటుంబంలో మా అన్న ఒక పక్క, నేను ఒక పక్క ఆయన పాద పరిచారకులుగా ఆయన పని చేస్తూ సువార్త ప్రకటిస్తున్నామండి. 6 మంది అన్నదమ్ములైతే 3 చనిపోయారు, 3 ఉన్నాము. మా కుటుంబం అంతా కూడా యేసు ప్రభు నమ్ముకుంది. ఈరోజు ఆయన పరిచర్య చేయడానికి దేవాది దేవుడు నాకు అప్పగించాడు. మొట్టమొదటిగా ఆది కాండము నుంచే చెప్పాలని నేను ఇష్టపడ్డాను. ప్రభువుని అడిగాను. ప్రభు ఇచ్చిన జ్ఞానం చేత ఈ వాక్యాన్ని చెప్పడానికి ఇచ్చిన దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ మనమందరం కూడా పాపం లేని వరంగా పరిశుద్ధులుగా ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. అట్టి కృప, అట్టి దయ దేవుడు మనందరికీ సహాయము చేయును గాక. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించబడును గాక. ఆమెన్. తలలు వంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడివైన తండ్రి, నీ పరిశుద్ధమైన పాదములకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. మరి ఆది కాండంలో నాయన కయ్యూను గురించి, కయ్యూను యొక్క సంతానం గురించి నీ దాసుని నోట ఉంచి బహు తేటగా నాయన మాతో స్పష్టంగా మీరు మాట్లాడినందుకు వందనాలు తండ్రి. ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా అనేక మంది నాయన ఆత్మీయ మేలు పొందాలని ప్రార్థన చేస్తున్నాం. విత్తబడిన వాక్యాన్ని నీరు కట్టి ఫలింపచేయండి నాయన. అనేకులకు రక్షణార్థమై నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభు. సహాయం చేయండి. ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని ఏ బాధలు ఉండవారో ప్రభా, ఆ బాధలు నాయన మీ నామాలు తీర్చివేయండి. ఏ అనారోగ్యం ఉంది ప్రభా, మీ నామాలు స్వస్థపరచండి. ఆయన నీకు అగుంటే భద్రపరిచి తర్వాత ఎపిసోడ్లు మేము కలుసుకోవడానికి మీరు సహాయం చేసి మీరు మేము తెచ్చుకోమని యేసు ప్రభు నామం పేరట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ కన్నుల సావాసమును యూట్యూబ్ ఛానల్లో ఉన్న ప్రతి ఒక్కరికి వారి కుటుంబాలకును ఇది మొదలుకొని సదాకాలం తోడే నడిపించునుగాక. ఆమెన్. ప్రభు నామములో మీ అందరికీ వందనాలండి. మరి మీ ప్రార్థన అవసరతలన్నీ కూడా తెలియపరచాలని మరి ఈ సమయంలో పాస్టర్ గిరి దానియల్ క్రిస్టియన్ మెసేజ్ ఈ యొక్క కార్యక్రమంలో మేము పాల్గొనాలంటే మీ యొక్క ప్రార్థన విన్నపాలు కూడా మాకు తెలియచేయండి. మేము ప్రార్థన చేయడానికి మేము సిద్ధపడి ఉంటాం. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్.